రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అయిన మాగంటి గోపీనాథ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో మాగంటి గోపీనాథ్ పార్టీ మార్పు విషయంపై స్పందించడం జరిగింది. కాంగ్రెస్ లో చేరాలని ఆ పార్టీ నేతలు తనకు కన్ను గీటుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. తాను ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా లేనన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరడాన్ని ఆయన తప్పుబట్టారు. తనతో పాటు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను, అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ను పార్టీలోకి తీసుకొస్తానని కాంగ్రెస్ కు దానం హామీ ఇచ్చినట్టు తెలిసిందన్నారు. చిల్లర కేసుల నుంచి తప్పించుకునేందుకే దానం కాంగ్రెస్ లో చేరారని, తనపై ఎలాంటి కేసులు లేనందున భయపడే ప్రసక్తే లేదన్నారు. గతంలో తాను పార్టీ మారడానికి ఓ కారణం ఉందని, తెలంగాణలో టీడీపీని వదిలేయాలని చంద్రబాబు నిర్ణయించుకోవడంతో బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ అయ్యానని చెప్పారు. రేవంత్ రెడ్డితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని మాగంటి గోపీనాథ్ తెలిపారు. సీఎం రేవంత్ తో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ లో చేరేది లేదని స్పష్టం చేశారు. జైలుకు పోయినోళ్లు సీఎం అవుతున్నారని, తాను కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని మాగంటి కామెంట్ చేయడం విశేషం. అయితే ఇదే సందర్భంలో కవిత కూడా జైలుకు వెళ్ళింది అని, ఆమె సీఎం అవుతుందా అని ప్రశ్నించగా అవుతుందేమో అని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం, సికింద్రాబాద్, మెదక్, మల్కాజ్గిరిలో తాము తప్పకుండా విజయం సాధిస్తామని మాగంటి తెలిపారు. ఇలా ఎమ్మెల్సీ కవిత విషయంలో మాగంటి స్పందిస్తూ సీఎం అవుతుందేమో అని బదులివ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసీఆర్ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ సీఎం అవుతాడని చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. కానీ కవిత జైలుకు పోవడంతో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వాళ్ళ లెక్కలు మార్చుకుందా, కేటీఆర్ ని కాకుండా కవితను సీఎం అభ్యర్థిగా పెట్టాలి అని కేసీఆర్ గారు ఆలోచిస్తున్నారా? ఆ ఆలోచనల నుండే మాగంటి గోపీనాథ్ వ్యాఖ్యలు పుట్టాయా అనేది అనుమానాలు కలుగుతున్నాయి. ఇన్నాళ్ళు కేటీఆర్ సీఎం అన్న నాయకులు ఇప్పుడు కవిత కూడా సీఎం అవుతుందేమో అని డౌట్ తో మాట్లాడడం వెనుక రహస్యం ఏంటనేది అంతు చిక్కడం లేదు. ఒక మహిళని జైల్లో పెట్టడం ఏంటని కాంగ్రెస్ అలాగే బీజేపీపై పోరాటం చేస్తూ కవితపై సింపతిని సృష్టించాలి అని బీఆర్ఎస్ ఆలోచిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.